హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. మీ దగ్గర మైక్ ఉంది, ఇంతగా క్వశ్చన్ చేస్తున్నారు కదా, రోడ్ సైడ్ నా అమ్మే బన్ను దాని గురించే మీరు ఇంతగా క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఇదే క్వశ్చన్ పెద్ద పెద్ద రెస్టారెంట్లలో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఎందుకు మేడం మీరు క్వశ్చన్ చేయరు? ఇట్స్ మై బిగ్ డౌట్. చాలా అంటే చాలా పెద్ద డౌట్ ఉంది నాకు. అందుకే నేను అడుగుతున్నాను. అతను వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి తనకు చేతనైనంతలో తను వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. అతను ఏం కలుషితం చేశాడు అంటే, ఇప్పుడు 10 మందిలో ఒక్కరు తప్పు చేశారు కదా అని అందరూ తప్పు చేసే వాళ్ళే ఉంటారా? చెప్పండి. ఇప్పుడు 100%లో 90% మాత్రమే తప్పు చేసే వాళ్ళు ఉంటారు. మిగతా 10 మెంబర్స్ కూడా తప్పు చేసే వాళ్ళే అన్నట్లు చూడకూడదు ఎప్పుడు. అందులో చాలా నిజాయితీగా నీతిగా బతికే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏమై ఉంటాయో మనకేం తెలియదు కదా. అతను అంత నిజాయితీ లేదే అంత ఎమోషనల్గా ఫీల్ అవ్వడు. అసలు అతన్ని చూస్తుంటేనే అంత బాధ వేస్తుంది. అతను అంత కలుషితమైన ఆహారం అమ్మేటట్లుకుంటే అతను ఎలా తింటాడు అంత ధైర్యంగా? మీరు క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఎందుకు అంత భయపడుతున్నారు, బెదిరిపోతున్నారని మాట్లాడుతున్నారు. 10 మంది మీరే ఏదన్నా చిన్నది ఏదన్నా మిస్టేక్ అయ్యింది అనుకోండి, మీ దగ్గరికి 10 మంది వచ్చి మైకులు పట్టుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీకు ఎలా ఉంటుంది? హ్యాపీగా నవ్వుతూ ఉంటారా? టెన్షన్ ఏం లేకోకుండా ఫ్రీగా ఉంటారా? లేదు కదా. మీకు టెన్షన్ వస్తుంది, కంగారు పుడుతుంది. అరే ఏంటి, నేనేం తప్పు చేశాను, ఇలా చుట్టూ నిలబడి నా వైపు వేలెత్తి చూపిస్తున్నారనే కంగారు కళ్ళలో తెలుస్తుంది. కానీ ఆ పెయిన్, ఆ బాధ అనేది మాకు తెలుస్తుంది మేడం, మీకు ఎందుకు తెలియట్లేదు? మీరు మనుషులే కదా, అతను మనిషే. అంతలా నిందిస్తున్నారు, మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అంటున్నారు. అతను తప్పు చేయలేదు కాబట్టి అంత డేరింగ్గా ధైర్యంగా తిన్నాడు. అది పక్కకు పెడితే మీరు ఇదే క్వశ్చన్ పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళి అడగండి. అప్పుడు ప్రెస్ వాళ్ళంటే ఒక మర్యాద కూడా ఉంటుంది. చిన్న చిన్న వాళ్ళని, రోడ్ సైడ్ ఉన్న వాళ్ళని అడగడం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళండి, వెళ్ళి రెస్టారెంట్లలో కూడా అడగండి, ఇదే క్వశ్చన్ అడగండి. ఒప్పుకుంటాం, హ్యాట్స్ ఆఫ్ చేస్తాం మీకు ధైర్యం ఉందని. ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని కాదు. మీకు కామన్ సెన్స్ కూడా లేదు అసలు. మీరేమంటారు ఈ విషయం మీద ఫ్రెండ్స్?